అదిగా చెప్తా, ఇది సొల్యూషన్ కాదు. దయచేసి చెప్తా ఉన్నాను, రేపు మన్నాడు వద్దు. ప్రైవేట్ వ్యాపారస్తులు రానే మేమే ప్రైవేట్ చేసుకుంటే మేమే అమ్ముకుంటాం. ఎందుకంటే నుంచి బయట ఒక సంవత్సరానికి చిత్తూరు జిల్లా పొలంనేరులో టమాటా రైతులు నిర్వహించిన సమావేశం రసాబసాగా ముగిసింది. శుక్రవారం మార్కెట్లో మండి యజమానుల మోసాలు, ధరలపై రైతులు మెరుపుదన్న నిర్వహించిన సంగతి కూడా మనకు తెలిసిందే. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ అధ్యక్షుడు రాజన్న, అధికారులు టమాటా రైతులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రైతులు పలు సమస్యలపై అధికారులు నిలదీయగా ఒకనొక దశలో రసబసగా కొనసాగింది. అధికారులు అన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు రైతులు పేర్కొంటున్నారు. అదిగా చెప్తా, ఇది సొల్యూషన్ కాదు. దయచేసి చెప్తా ఉన్నాను, రేపు మన్నాడు వద్దు. ప్రైవేట్ వ్యాపారస్తులు రానే మేమే ప్రైవేట్ చేసుకుంటే మేమే అమ్ముకుంటాం. ఎందుకంటే నుంచి బయట ఒక సంవత్సరానికి తీసుకుంటే 10-20 లక్షలు లాస్ వస్తాం అన్నమాట. మేము పోదాం పొలానికి, మేము చిన్న రైతులు. పెద్దలు తిన్న పోతా ఉన్నారు రోజు. పెద్దలు పెట్టుకుపోతాడు, నేను 50 బస్సులు 100 బస్సులు వేసుకుని వస్తా. నేను 50 చెప్పు, చిన్న డబ్బులు పోతే వాడు 30 రూపాయలు బాక్స్ వెళ్తాడు. రేపు సంవత్సరం మేము ఒప్పుకోము. దానికి మన పరిష్కార వస్తారు పోతారు. ఇప్పుడు 3 చైర్మన్ వచ్చారు, శిలాపత్రం కడతారు, బోర్డు మారుస్తారు. ఏం ప్రయోజనం? ఈ మార్కెట్ వదిలితే మాకు దరిద్రం వదులుతుంది. మార్కెట్ సర్వే అయిపోయింది. గవర్నమెంట్ పాలసీ అది నీ చేతిలో నా చేతిలో లేదు. అవును సార్, మార్కెట్ పొజిషన్ లో ఉంది. ఉందా లేదా? ఉంది కదా. ఆ డబ్బులు రిలీజ్ చేస్తే ఎప్పుడో కట్టేనామండి. 9 సంవత్సరాలు అయితే ఉంది. అవును సార్, సార్ అవును సార్, మీరు 10 రోజులు అవుతాం సార్. 6 రోజులే కదా. ఏ రోజున మార్కెట్ లోకి వచ్చి నిజం జరుగుతుంది సార్. రైతులతో మీటింగ్ పెట్టారా? మీటింగ్ పెట్టుకుంటారు మీరు.